ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వెరితాస్ ప్రేక్షకులారా, జనవరి 27వ తారీఖు శనివారం మార్కు శుభవార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. క్రీస్తు భగవానుడు సముద్రాన్ని గద్దించుట. ఈనాడు మనం దాని సందర్భాన్ని గమనించినట్లయితే, రాత్రంతయు తండ్రి భగవానుడితో ముచ్చటేస్తూ, ఓ తండ్రి, ఈరోజు నేను ఏమి చెయ్యాలి అని తండ్రి నుంచి ప్రేరణ పొంది, మరలో ఏకోజామున కూడా తండ్రితో ప్రార్థించి, ఆ రోజంతా కూడా అపేక్షిత కార్యములు పాల్గొన్న క్రీస్తు భగవానుడు సాయంకాలమున సరస్సు దాటి అవతలి తీరమును పోదాం రెండని శిష్యులు ఆహ్వానించాడు. వారు జనసముని వీడి పడవలో తీసుకుని పోతున్నప్పుడు కొన్ని పడవలు కూడా వారిని వెంబడిస్తూ ఉన్నారు. అప్పుడు ఒక పెద్ద తుఫాను చెలరేగనని పెద్ద పెద్ద అలలు లేసి పడవలను చిందరమంద చేయుచున్న సమయంలో జరిగిన ఒక అద్భుతాన్ని గురించి మార్కు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఇప్పటివరకు మానవుల యొక్క కుష్ఠరోగాలను స్వస్థపరచడం, వ్యాధి బాధల నుంచి విముక్తి చేయటం, దయ్యాలను వెళ్ళగొట్టడం, మానసిక రోగస్తులను స్వస్థపరచడం, ఈ విధంగా మనిషికి సంబంధించినటువంటి రుగ్మతల నుండి విడుదలను ఆయన దయచేస్తున్నాడు. ఇప్పుడు సముద్రంలో ప్రవేశించిన తర్వాత పడవలో ప్రయాణం చేస్తున్న సమయంలో చెలరేగినటువంటి తుఫానును ఆయన ఒక్క మాటతో గద్దించటం. ఒక్క మాట వినటువంటి సముద్రపు అలలు ప్రశాంతమై సముద్రం ప్రశాంతంగా మారిపోయింది. అక్కడ రెండు శిష్యులు ఆశ్చర్యపోయారు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇలాంటి సందర్భం మన కుటుంబంలో, మన జీవితంలో జరిగి ఉండవచ్చు. సడన్గా మన కుటుంబంలో వ్యక్తులు మరణించినప్పుడు, సడన్గా మన కుటుంబంలో గొడవలు సంభవించినప్పుడు, సడన్గా మన కుటుంబంలో ఇతరుల చేత మనం మోసగించబడినప్పుడు, ఒకసారి మన అనారోగ్యం పాలైనప్పుడు, ఇలాంటి అలజడులు, ఇలాంటి తుఫాన్లు మన కుటుంబంలో చెలరేగుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, కానీ ఆయన కుటుంబంతో మనతో యేసు భగవానుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. శిష్యులు సైతం కూడా భయపడ్డారు. అయ్యో, మాతోటి లోకరక్షకుడు యేసునాథుడు ఉన్నాడు, అద్భుతకారుడు యేసునాథుడు ఉన్నాడు, మంచి కాపరియగు ఇమ్మానుయేలుడు మాతో ఉన్నాడు అనే విషయాన్ని శిష్యులు సైతం కూడా అలల ఎగసిపడుతున్నప్పుడు భయపడ్డారు తప్ప, యేసయ్యా నువ్వు మాతో ఉన్నావు అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోవడం జరిగింది. ఇదే మన వ్యక్తిత్వం కూడా, మనం కూడా మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు తలచుకుంటే, దేవునికి సర్వం సాధ్యమని విశ్వసించినప్పుడు ఆయన మన జీవితంలో చెలరేగినటువంటి అలలను కానీ, సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ప్రతి ఒక్కదాని కానీ తన కంట్రోల్కి తీసుకుని వచ్చి ఒక్క మాటతో వాటిని అన్నిటిని కూడా ఆయన అణిసివేసి నూతనమైన జీవితాన్ని, సంతోషాన్ని మనకు అందించగలడు క్రీస్తు భగవానుడు. ఇక్కడ మనం చేయవలసిందల్లా, శిష్యులు యేసు భగవానుని పడవలో తీసుకొని పోయాను అని మార్కు గారు చాలా చక్కగా రాశారు. మనం కూడా దేవాలయంలో దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత క్రీస్తు భగవాను వెంట పెట్టుకొని మనం మన ఇంటిలోనికి వెళ్ళాలంట. జీవితం అనే పడవలోని ఆయనని తీసుకొని మనం ప్రయాణం చేయాలంట. అప్పుడు ఈ జీవితాన్ని పడలో యేసు భగవాను ఉన్నప్పుడు సముద్రములో అలలు చెలరేగినప్పటికీ కూడా మనతో ఉన్న యేసునాథుడు మనకు తోడుగా, ఒక అండగా, ఒక కొండగా నిలిచి మనందరినీ కూడా సంతోషింప చేస్తాడని ఈనాడు మనకు సువిశేషం తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుణ్ణి మనతో కలిసి ప్రయాణం చేయమని ఆహ్వానించుదాం. ఆయన ఎల్లప్పుడూ కూడా మనం వెంట పెట్టుకొని మనం వెళ్ళాలి. మన చేతిని ఆయనకు అందించిన ఆయన మన చేతిని పట్టుకొని మనందరినీ కూడా పరలోక రాజ్యం వైపు నడిపిస్తారు. కనుక యేసయ్యా ఎల్లప్పుడూ మా తోడై ఉండండి, మా నీడై ఉండండి, మా జీవిత పడవలో మాతో కలిసి ప్రయాణం చేయండి, మా జీవిత పడవలో సంభవించినటువంటి అలజడులను అణిసివేసి మాకు నూతనమైన ఆనందాన్ని, సంతోషాన్ని ప్రసాదించు యేసయ్యా అని ఈనాడు మనం అందరం కూడా ఆ భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక.